1990లలో పుట్టిన వాళ్ళకి చిన్నప్పటి జ్ఞాపకాలు అనేవి కేవలం గడిచిపోయిన రోజులు కాదు, మనసులో దాచుకున్న అమూల్యమైన నిధి. ఆ రోజుల్లో జీవితం చాలా సింపుల్, కానీ ఆనందం మాత్రం మాటల్లో చెప్పలేనంత ఎక్కువ. ప్రతి ఉదయం అమ్మ గళమే మన అలారం. లేచిరా, స్కూల్కి లేటవుతుంది అనే ఆ మధురమైన పిలుపు. మనమైతే ఇంకా కొంచెం పడుకోవాలని దుప్పట్లో ముఖం దాచుకుని నటిస్తాం, కానీ చివరికి అమ్మ మాటే గెలుస్తుంది. యూనిఫామ్ వేసుకుని, బ్యాగ్ వేసుకుని ఫ్రెండ్స్తో కలిసి స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళే ఆ ప్రయాణం, అది కేవలం స్కూల్ వెళ్ళడం కాదు, మన చిన్న ప్రపంచం. రోడ్డు మీద నవ్వులు, జోక్స్, క్రికెట్ గురించి గొప్పలు. లేటైతే గేటు దగ్గర పరుగులు, అదిగర పరుగులు, అది కూడా ఓ మజానే. క్లాస్లో టీచర్ ఉంటే నిశ్శబ్దం, టీచర్ బయటికి వెళ్తే పాటలు, నవ్వులు, హంగామా. లంచ్ టైం అంటే ఆనందానికి పండుగ. ఒకరి దగ్గర నిమ్మకాయ అన్నం, మరొకరి దగ్గర పెరుగు అన్నం, ఇంకొకరి దగ్గర ఊరగాయ, అన్నీ కలిపి తినడంలో ఉన్న ఆనందం ఇప్పటి 5 స్టార్ ఫుడ్లో కూడా దొరకదు. స్కూల్ చివరి బెల్ మోగగానే అందరం పక్షుల్లా బయటికి పరుగులు. ఇంటికి వచ్చాక బ్యాగ్ ఎక్కడో పడేసి నేరుగా గ్రౌండ్కి. అప్పుడు మొబైల్స్ లేవు, వీడియో గేమ్స్ లేవు, మన గేమ్స్ అన్నీ నేలమీదే. స్ట్రీట్ క్రికెట్ అంటే ప్రాణం. బ్యాట్ లేకపోతే కర్రతో, బాల్ పోతే కాగితంతో. అవుట్రా, క్యాచ్ పట్టా అని గొడవలు, కాసేపు అర్జీలు, మళ్ళీ ఆట మొదలు. సాయంత్రం అయ్యాక అమ్మ గళం మళ్ళీ వినిపిస్తుంది, చాలురా, ఇంటికిరా. మనమైతే ఇంకో ఓవర్ అమ్మా అని అడుగుతాం. ఆ ఒక ఓవర్ అరగంట అవుతుంది. టీవీలో కార్టూన్స్ టైం అయితే ప్రపంచమే ఆగిపోయినట్టుంది. టామ్ మరియు జెరీ, శక్తిమాన్, జంగల్ బుక్ వచ్చినప్పుడు వీధి మొత్తం నిశ్శబ్దం. పవర్ కట్ అయితే ఇంటి బయట అందరం కూర్చుని కథలు, నవ్వులు, పక్కింటి వాళ్ళు కూడా కుటుంబంలా అనిపించే రోజులు. సమ్మర్ హాలిడేస్ అంటే జీవితంలో నిజమైన ఆనందం. తాతయ్య ఇంటికి వెళ్ళడం, మామయ్య పిల్లలతో ఆడడం, మామిడి చెట్లెక్కడం, కాలువలో ఈత, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ మనసు తడిపేస్తాయి. ₹1 ఐస్ క్రీం కొనుక్కుని నలుగురం పంచుకుని తినడంలో ఉన్న ఆనందం ఇప్పటి ఖరీదైన విందుల్లో కూడా దొరకదు. కాలం మారింది, టెక్నాలజీ వచ్చింది, స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా. ఇప్పుడు పిల్లలు గ్రౌండ్కి వెళ్ళడం కన్నా ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు, మాట్లాడటం కన్నా చాట్ చేస్తున్నారు. కానీ 90ల పిల్లలు మాత్రం ఆ రోజులు గుర్తొస్తే హృదయంలో ఓ మధురమైన బాధ, ఓ తీయని నవ్వు కలిసిపోతాయి. ఇప్పుడు మనం పెద్దవాళ్లం అయ్యాం. జాబ్స్, బాధ్యతలు, టెన్షన్స్, జీవితం పరుగులు తీస్తోంది. కానీ కొన్నిసార్లు పాత ఫోటోలు చూస్తే, పాత పాటలు వింటే మన చిన్ననాటి మనమే మన ముందుకు వచ్చి నిలుస్తాడు. అప్పుడు మనసు నిశ్శబ్దంగా అడుగుతుంది, ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బావుండేది. కానీ నిజం ఏమిటంటే ఆ రోజులు తిరిగి రావు, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మన హృదయంలో ఎప్పటికీ బ్రతికే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు పాత రోజులు గుర్తుకు వచ్చింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.